హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. గత లాస్ట్ వీడియోలో మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైతే ఈ కేరళ లాటరీ టికెట్ కొని అమౌంట్ విన్ అవుతారో సో అమౌంట్ మన బ్యాంకు అకౌంట్లోకి రావడానికి క్లెయిమ్ ఏ విధంగా చేయాలి, క్లెయిమ్ కొరకు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఎలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేయాలనేది మనం లాస్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైతే డైరెక్ట్ కేరళ వెళ్ళి ఈ లాటరీ టికెట్స్ పర్చేస్ చేయకుండా పోస్ట్ ద్వారా తెప్పించుకుంటున్నారో మరి వాళ్ళు విన్ అయితే, ఒకవేళ అమౌంట్ విన్ అయితే క్లెయిమ్ కొరకు ప్రూఫ్ ఆఫ్ విజిట్ అనేది ఉంటుంది. మరి ఈ ప్రూఫ్ ఆఫ్ విజిట్ అనేది ఏంటంటే సో మీరు కేరళ వెళ్ళినట్టు క్లెయిమ్ చేసేటప్పుడు మనం చూపించాలి. మీ దగ్గర ట్రైన్ టికెట్ అయినా, బస్ టికెట్ అయినా, లేదా ఫ్లైట్ టికెట్ అయినా, లేదా ఇతర ఎలాంటి రిసిప్ట్ అయినా మీ దగ్గర ఉండాలి. సో మీ దగ్గర ఉంటే క్లెయిమింగ్ అనేది ఈజీగా అవుతుంది. అంటే మనం నిజంగానే కేరళ వచ్చి ఈ టికెట్ బై చేసామనేది ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపించాలి. కాబట్టి సో మన దగ్గర పోస్ట్లో తెప్పించుకుంటారు కాబట్టి ఈ ప్రూఫ్ మన దగ్గర ఉండదు. కాబట్టి మరి ఈ ప్రూఫ్ ఏ విధంగా క్లియర్ చేయాలి, మరి దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందనేది ఈ వీడియో తెలుసుకుందాం. అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే కొత్తగా ఈ కేరళ లాటరీ బై చేయాలనుకుంటున్నారో మీరు దయచేసి వాట్సాప్లో కానీ ఆన్లైన్లో కానీ ఎలాంటి కేరళ లాటరీ టికెట్స్ బై చేయొద్దు. కేరళ లాటరీ టికెట్ అనేది ఫిజికల్ పేపర్ లాటరీ. సో ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. లాటరీ టికెట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. కేరళ లాటరీ అనేది పేపర్ ఫిజికల్ టికెట్. సో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మీరు టికెట్స్ ఇస్తేనే మీరు టికెట్ బై చేయండి. అంతేకాని ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ మీరు ఎలాంటి టికెట్స్ బై చేయవద్దు. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ కోసం కేరళ లాటరీలో విన్ అయితే క్లెయిమ్ కొరకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ముందుగా మనకు అఫిడవిట్ ఫామ్ అనేది ఉండాలి. సో ఫామ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫామ్ అనేది మనం మొత్తం ఫిలప్ చేయాలి. ఇందులో మన పేరు, అదేవిధంగా మన యొక్క ఇంటి అడ్రస్, మనం కేరళ లాటరీ టికెట్ ఏ టికెట్ కొన్నాము, ఆ టికెట్ పేరు, ఎంత అమౌంట్ విన్ అయ్యాము, టికెట్ పైన ఉన్న నెంబరు, అదేవిధంగా ఇలాంటి డీటెయిల్స్ మొత్తం ఇందులో ఫిలప్ చేయాలి. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసి కింద డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్లో మనకు దగ్గరలో నోటరీ లాయర్ ఉంటారు. లాయర్ యొక్క స్టాంప్ ఉంటుంది. అదేవిధంగా అతని యొక్క సైన్ అనేది ఈ పేపర్ పైన సో చేయించాలి. సో లాయర్ యొక్క సైన్, అదేవిధంగా స్టాంప్ అనేది ఈ పేపర్ పైన చేయించి సో క్లెయిమ్ కొరకైతే దీన్ని మనం తీసుకెళ్ళాలి. సో దీంతో పాటు సెకండ్ వన్ వచ్చేసి ఒరిజినల్ టికెట్ మన దగ్గర ఉండాలి. మన దగ్గర మనం ఎప్పుడైతే కేరళ వెళ్ళి టికెట్ బై చేసామో సో మన దగ్గర ఒరిజినల్ టికెట్ అయితే ఉండాలి. ఈ ఒరిజినల్ టికెట్ చిరిగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే మన దగ్గర ఉండాలి. ఆధార్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డు జిరాక్స్ పైన లాయర్ యొక్క సైన్, స్టాంప్ అనేది కూడా చేయించి పెట్టుకోవాలి. దీంతో పాటు ప్రూఫ్ ఆఫ్ విజిట్, మీరు కేరళ ఎందుకు వెళ్ళారు, సో ఎప్పుడు వెళ్ళారనేది బస్ టికెట్ అయినా మీ దగ్గర ఉండాలి, లేదా ఫ్లైట్లో వెళ్తే ఫ్లైట్ టికెట్, ట్రైన్లో వెళ్తే ట్రైన్ టికెట్ అయినా ఉండాలి. ఎందుకంటే మనం ఒకవేళ అమౌంట్ విన్ అయితే క్లెయిమ్ చేసేటప్పుడు మీరు కేరళ ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనేది అడుగుతారు. కాబట్టి సో ప్రూఫ్ కోసం, సో కేరళ మీరు ఎప్పుడు వచ్చారు ప్రూఫ్ కోసం మనం ట్రైన్ టికెట్ లేదా బస్ టికెట్, ఫ్లైట్ టికెట్ అనేది మనం సబ్మిట్ చేయాలి. దీంతో పాటు బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. మనకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో పాస్బుక్ యొక్క ముందు జిరాక్స్ కాపీ అనేది మనం క్లెయిమ్ కొరకు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే మనం దగ్గర పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఇన్ని రకాల ప్రూఫ్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి. కేరళలోని తిరువనంతపురంలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. కేరళ లాటరీ యొక్క హెడ్ ఆఫీస్ తిరువనంతపురంలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ చిన్న అమౌంట్ విన్ అయితే 100 రూపాయల నుండి 5,000 లోపు విన్ అయితే మీరు డైరెక్ట్గా ఏ షాప్లో అయితే టికెట్ బై చేశారో డైరెక్ట్ అదే షాప్కు మీ దగ్గర ఒరిజినల్ టికెట్ తీసుకెళ్ళి ఆ షాప్ అతనికి ఇస్తే షాప్ అతను మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఒకవేళ ఈ కేరళ లాటరీ లోపల విన్ అయితే మనకు డ్రా డేట్ నుండి 30 రోజుల్లో మీరు ఈ డాక్యుమెంట్స్ అని తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి. 30 రోజుల తర్వాత సబ్మిట్ చేస్తే సో మీరు విన్ అయిన అమౌంట్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఈరోజు డ్రా యొక్క రిజల్ట్ వస్తే, కేరళ లాటరీ యొక్క రిజల్ట్ ఈరోజు వస్తే ఈ రోజు నుండి 30 రోజుల్లోపు ఇక్కడ కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి మనం తిరువనంతపురంలో హెడ్ ఆఫీస్ ఉంటుంది కేరళలో. సో డైరెక్ట్ అక్కడ సబ్మిట్ చేయాలి. సో 30 రోజులు దాటిందంటే మీకు ఎలాంటి అమౌంట్ రాదు. ఇప్పుడు మనం ఈ వీడియో లోపల ఎవరైతే డైరెక్ట్ కేరళ వెళ్ళి ఈ టికెట్స్ పర్చేస్ చేయకుండా పోస్ట్ ద్వారా టికెట్స్ తెప్పించుకుంటున్నారో మరి వాళ్ళకైతే ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ప్రూఫ్ ఆఫ్ విజిట్ అనేది ఉండదు. సో మీరు కేరళ వెళ్ళినట్టు ప్రూఫ్ అనేది ఉండదు. మరి ఈ ప్రూఫ్ అనేది మనం ఏ విధంగా సంపాదించాలి, సో ఈ ప్రూఫ్ అనేది మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలి, సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీరు
పోస్ట్ ద్వారా ఈ కేరళ లాటరీ టికెట్స్ తెప్పించుకుంటే సో మీరు ఎవరి దగ్గర అయితే ఈ టికెట్స్ బై చేస్తున్నారో అతన్ని క్లియర్గా అడగండి. సో ఈ టికెట్ ఏ షాప్లో ఎక్కడ బై చేశారు, కేరళలోని ఏ విలేజ్లో బై చేశారనేది కూడా మీరు క్లియర్గా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు అమౌంట్ విన్ అయితే ఈ కేరళ లాటరీ లోపల క్లెయిమ్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మీరు ఏ షాప్లో కొన్నారు, ఏ డిస్టిక్లో కొన్నారు కేరళ లోపల అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. కాబట్టి మీకు తెలిసి ఉండాలి. కాబట్టి మీరు ఎవరి దగ్గర అయితే టికెట్స్ పోస్ట్ తెప్పించుకుంటున్నారో అతన్ని క్లియర్గా అడగండి. ఈ టికెట్ ఏ షాప్లో బై చేశారో దాని యొక్క అడ్రస్ అనేది మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేయించుకోండి. కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మనం పోస్టులో తెప్పించుకుంటున్నాము, ఓకే, పోస్టులో టికెట్ మన ఇంటికి వస్తుంది, కానీ మీ దగ్గర ఉన్న టికెట్ అనేది చినిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ విధంగా మీ దగ్గర టికెట్ అనేది ఉండాలి. సో ఈ టికెట్ అనేది చినిగిపోవద్దు, ఇందులో ఎలాంటి వాటర్ డాట్స్ పడకూడదు. అలాగే ఒకవేళ చినిగిపోయినా కానీ ఏదైనా వాటర్ డాట్స్ పడ్డా కానీ మీరు విన్ అయిన అమౌంట్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీరు దయచేసి ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ ఫేక్ టికెట్స్ బై చేయవద్దు. సో అవన్నీ ఫేక్ టికెట్స్. మీరు కేరళ లాటరీ టికెట్ ఏ టికెట్ కొన్నా కానీ ఈ విధంగా పేపర్ రూపంలో ఉంటుంది టికెట్. ఈ విధంగా మీ దగ్గర ఉండాలి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీరు పోస్టులో ఈ కేరళ లాటరీ టికెట్స్ తెప్పించుకుంటే సో ఎవరి దగ్గర తెప్పించుకుంటున్నారో వాళ్ళను క్లియర్గా అడిగి తెలుసుకోండి. క్లెయిమ్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తారని, క్లెయిమ్ చేసేటప్పుడు తప్పకుండా హెల్ప్ చేయాలని. ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ ఆఫ్ విజిట్ అనేది ఉండదు. సో ఈ ప్రూఫ్ ఆఫ్ విజిట్ అనేది ఉండదు కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఏదైనా డూప్లికేట్ హోటల్ బిల్లు, అంటే మనం కేరళ వెళ్లకుండానే ఈ హోటల్లో స్టే చేసినట్టు ఏదైనా ఒక బిల్లు రిసిప్ట్ ఇస్తే సో మనకు క్లైమింగ్ విధానం అనేది ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, క్లైమ్ చేసేటప్పుడు ప్రూఫ్ ఆఫ్ విజిట్ అనేది తప్పనిసరిగా మ్యాండేటరీ కావాలి అనుకుంటే, సో మీ దగ్గర ప్రూఫ్ ఆఫ్ విజిట్ లేకుంటే మీరు ఒక పని చేయండి. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కేరళ లోపల ఉంటే సో మీ దగ్గర ఉన్న టికెట్, మీరు ఏదైతే లాటరీ టికెట్ విన్నింగ్ అమౌంట్ గెలిచారో సో ఈ విధంగా ఉంటుంది. ఈ టికెట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. సో ఈ టికెట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు అమౌంట్ ఇస్తారు. సో వ్యక్తితో సంబంధం లేదు. ఈ టికెట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు అమౌంట్ ఇస్తారు. మీ దగ్గర ఉంటే మీకు ఇస్తారు, వేరే వాళ్ళ దగ్గర ఉంటే వేరే వాళ్ళకు అమౌంట్ ఇస్తారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కేరళ లోపల ఉంటే సో వాళ్ళకు ఈ టికెట్ అనేది ఇవ్వండి. ఈ టికెట్ ఇస్తే వాళ్ళు ఈజీగా క్లెయిమ్ చేసి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు తెలిసిన, మీకు నమ్మకస్తుడైన ఎవరైనా వాళ్ళు కేరళలో ఉంటే వాళ్ళకు ఈ టికెట్ ఇచ్చి అమౌంట్ అనేది క్లెయిమ్ చేయిస్తారు. లేదా మీరు ఈ టికెట్ ఏ షాప్లో బై చేశారో అదే షాప్కి వెళ్ళండి. సో అతనికి ఇచ్చినా కానీ అతనికి కమిషన్ తీసుకొని మీకు అమౌంట్ అనేది క్లియర్ చేసిస్తాడు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. పోస్ట్లో ఎవరైతే టికెట్స్ తెప్పించుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. సో ఒకవేళ మీరు డైరెక్ట్ వెళ్ళి టికెట్స్ బై చేస్తే మీకు ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు. ఎందుకంటే మీ దగ్గర బస్ టికెట్ ఉంటుంది కాబట్టి సో బస్ టికెట్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఏ రోజున కేరళ వెళ్ళి టికెట్ బై చేశారనేది కూడా అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి బస్ టికెట్ మీరు జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. బస్ టికెట్ ప్లస్ మీరు ఏదైతే షాప్లో టికెట్ బై చేశారో ఆ ఒరిజినల్ టికెట్, ఈ రెండు మీ దగ్గర పెట్టుకోండి. సో మీకు క్లైమింగ్ కోసం ఈజీగా అవుతుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.